Hi everyone, this is your Shafiq sir. Welcome back to my YouTube channel. Today also I am going to explain the another important topic, that is the industrial sector, already agriculture sector, and social problems, poverty, unemployment. The topics also already I covered that in previous classes. So today let us discuss about the industrial sector. What is the classifications of the industries? How many types of the industries are there? What is the public sector industries, private sector industries? So total this chapter I will try to explain about that, which is most important for all competitive exams purpose, like Gurukula, PGT, TGT, SI, Constable, and other groups competitive exams purpose also. This topics is very important one. Okay, listen here. Industrial sector. This is the another topic. Industrial sector stocks, SEBI, BSE. So what is called the SEBI? What is called the stocks exchange? And what is called the BSE? So one by one I will discuss to you. So listen here. In this industrial sector, first one, what is called the, before the discussing this topic, total our Indian economy has dividing the three sectors like that: primary sector, industrial sector, tertiary sector. Already you know that in the previous classes I am clearly explained about that. Total GDP, total national income contributed from the three sectors: primary sector, secondary sector, tertiary sector. Primary sector also called as agriculture sector, secondary sector also called as industrial sector, tertiary sector also called as a service sector. So today our topic is industrial sector. పారిశ్రామిక రంగము అంటారు. You know that in our economy, industrial sector plays a very important role in our GDP, in our economic development. అంటే మన ఆర్థిక వ్యవస్థలో, ఆర్థిక అభివృద్ధిలో పారిశ్రామిక రంగ పాత్ర అనేది కూడా చాలా ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సో దీని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేద్దాం ఇది. సో వాట్ ఈస్ కాల్డ్ ది ఇండస్ట్రియల్ సెక్టర్. సో లిజన్ హియర్ మా. పియూసి అంటే ఏంటిది? వాట్ ఈస్ కాల్డ్ ది పియూసి? పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. పియూసి ఇస్ నథింగ్ బట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ రంగ పరిశ్రమలు అని చెప్పవచ్చు. సో ప్రభుత్వ రంగ పరిశ్రమ అంటే ప్రభుత్వ ఆధీనంలో నిర్వహిస్తున్నటువంటి పరిశ్రమలను ప్రభుత్వ రంగ పరిశ్రమలని మనం చెప్పవచ్చు. సో యు నో దట్ డ్యూరింగ్ ది ఫస్ట్ అండ్ సెకండ్ 5-year ప్లాన్ గివెన్ ది హై ప్రియారిటీ టు ది ఇండస్ట్రియల్ సెక్టర్. ఆల్రెడీ నేను ప్లాన్స్ గురించి చెప్పేటప్పుడు క్లియర్గా చెప్పాను, నేను ఏ ప్లాన్ దేని కొరకు ఇంట్రడ్యూస్ చేశారు, దానికి ఏమి ఏంటి అనేటువంటిది. సో యు నో దట్ ఇన్ అవర్ ఇండియా first 5-year plan and second 5-year plan, both are the very important for the development of the industrial sector. ఇండస్ట్రియల్ సెక్టార్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. ఏ ప్రణాళికలు అంటే ఫస్ట్ 5-year ప్లాన్ అండ్ సెకండ్ 5-year ప్లాన్ అని మనం చెప్పవచ్చు. సో అంతేకాకుండా చూడండి, second industrial policy was also called as a given priority PSU అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అని మనం చెప్పవచ్చు. సో మనకు సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ 1956 దేని కొరకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది అని మనకు తెలిసే, సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ కొరకు, ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది కూడా బాగా మైండ్లో పెట్టుకోవాలి మనం. సో సెకండ్ ఇండస్ట్రియల్ పాలసీ రిజల్యూషన్ గివ్స్ ది ఇంపార్టెన్స్ ఫర్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అకార్డింగ్ టు ది జవహర్లాల్ నెహ్రూ, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆర్ కాల్డ్ ది మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ది ఇండియా. సో ఇది ఎగ్జామ్లో ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది చూడండి. సో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అంటే ఇండస్ట్రీస్ని ఆధునిక దేవాలయాలుగా, భారతదేశ ఆధునిక దేవాలయాలుగా
వర్ణించినటువంటి ప్రధానమంత్రి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మోడ్రన్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా. సో మోడ్రన్ టెంపుల్స్ ఇండియా అని ఎవరు చెప్పారంటే జవహర్లాల్ నెహ్రూ. మోడ్రన్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అంటే ఆధునిక దేవాలయాలు. భారతదేశ ఆధునిక దేవాలయాలు ఏంటంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను ఆధునిక దేవాలయాలు, భారతదేశ దేవాలయాలుగా నిర్వచించడం జరిగింది. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. అండ్ 1951లో ఇంకొకటి ఏంటంటే సింద్రి ఫర్టిలైజర్స్ కంపెనీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ జార్ఖండ్ అండ్ ఇట్ ఈస్ ద ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఇన్ అవర్ కంట్రీ. మీకు తెలుసు, నేను 5 year ప్లాన్స్లో చెప్పేటప్పుడు సింద్రి ఫర్టిలైజర్స్ కంపెనీ అనేటువంటిది ఫస్ట్ టైం మన భారతదేశంలో 1951లో ఎస్టాబ్లిష్మెంట్ చేయడం జరిగింది అండర్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ప్రభుత్వ రంగ ఆధీనంలో ప్రభుత్వ రంగ పరిశ్రమ ఏదంటే సింద్రి ఫర్టిలైజర్స్ కంపెనీ ఆర్ ఇండస్ట్రీ. ఏ రాష్ట్రంలో ఉంది? అది జార్ఖండ్ స్టేట్లో ఉందని మనం చెప్పవచ్చు. దట్ ఈస్ ది ఫస్ట్ పబ్లిక్ సెక్టార్ ఇండస్ట్రీ. అండ్ వాట్ ఈస్ ది పియూసి పబ్లిక్ పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమి ఉన్నాయి? దీని యొక్క ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటివి? దీని యొక్క లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమల యొక్క లక్ష్యాలు ఏంటివి అని మనం ఇక్కడ చూసినట్టయితే టు ప్రొవైడ్ ఎంప్లాయ్మెంట్ని, ఉద్యోగ అవకాశాలను ఎక్కువ మందికి కల్పించాలి. ప్రభుత్వ రంగ సంస్థలను మనం ఎక్కువగా డెవలప్మెంట్ చేసుకోవడం ద్వారా ఎక్కువ మందికి మనము ఉద్యోగ అవకాశాలను కల్పించవచ్చు, ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయవచ్చు. కాబట్టి టు ప్రొవైడ్ ది ఎంప్లాయ్మెంట్, టు ప్రమోట్ ది రీజనల్ బ్యాలెన్స్ గ్రోత్. సో ప్రమోట్ చేయడం అంటే ప్రాంతీయ అభివృద్ధిని డెవలప్మెంట్ చేయడం. రీజనల్ బ్యాలెన్స్ అంటే ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధి అంటారు దాన్ని. అంటే అన్ని ప్రాంతాలను ఒకే విధంగా డెవలప్మెంట్ చేయాలి. ఒక ప్రాంతానికి ఎక్కువ, ఒక ప్రాంతానికి తక్కువ కాకుండా అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడానికి ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్గా తీసుకోవడం జరిగింది. టు కంట్రోల్ ప్రైవేట్ సెక్టార్ ప్రియారిటీ. సో ప్రైవేట్ సెక్టార్ అంటే ప్రైవేట్ సెక్టార్ యొక్క ప్రాధాన్యతను తగ్గించడానికి కూడా ఈ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యొక్క ముఖ్యమైనటువంటి ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. కంట్రోల్ ఎకనామికల్లీ సెంట్రలైజేషన్ అంటే మొత్తం ఎకానమీ మొత్తం కూడా కంట్రోల్ చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వమే కంట్రోల్ చేయాలి, దాని యొక్క ఆధీనంలో పని చేయాలనే ఉద్దేశంతో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని స్థాపించడం జరిగింది. అండ్ టు అచీవ్ ది లా ఆఫ్ ఈక్వాలిటీ, సమానత్వం అనేటువంటి ఒక సూత్రాన్ని, ఒక సిద్ధాంతాన్ని మన భారతదేశంలో ప్రమోట్ చేయాలి, అమలుపరచాలి. టు అచీవ్ సాధించాలనేటువంటి ఉద్దేశంతో పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని స్థాపించడం అనేది జరిగింది మన భారతదేశంలో. అండ్ నెక్స్ట్ టు ప్రమోట్ ది యూసేజ్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్. సో హ్యూమన్ రిసోర్స్ తెలుగులో ఏమంటారంటే మానవ వనరులు అంటారు. మన భారతదేశం, ఇండియా ఈజ్ ది వన్ గుడ్ కంట్రీ. దెర్ ఈజ్ ఎ గుడ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆర్ దేర్, గుడ్ మ్యాన్ పవర్, స్కిల్డ్ పవర్స్, టెక్నికల్ పవర్స్, highly educated power peoples also is there, and skilled peoples also is there, good manpower is there. We have to use that proper human resource. సో ఎక్కువ పరిశ్రమలను స్థాపించడం ద్వారా మన దేశంలో ఉన్నటువంటి నైపుణ్యాలను, మన దేశంలో ఉన్నటువంటి మంచి మంచి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులను మనము ఉపయోగించుకోవడానికి, వారి యొక్క స్కిల్స్ని ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. టు కౌంట్ డౌన్ ది మిస్లీడ్ ది ఫండ్. సో ఏదైతే నిధులు ఉన్నాయో మిస్లీడ్ కాకుండా, అంటే వాటికి అవినీతి కాకుండా, ఎలాంటి మిస్లీడ్ కాకుండా మనం జాగ్రత్తగా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. టు ప్రమోట్ ది యూసేజ్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్. సో న్యాచురల్ రిసోర్సెస్ మన భారతదేశంలో చాలా ఉన్నాయి, వాటిని కరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఏంటివి సార్? సో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు. సో న్యాచురల్ రిసోర్సెస్ మీన్స్ విచ్ ఆర్ ది ప్రొవైడింగ్ బై ది నేచర్
లైక్ దట్ ఐరన్, స్టీల్, పెట్రోల్, డీజిల్, సో ఫారెస్ట్, ల్యాండ్, సో ఇవన్నీ ఫాజిల్ ఫ్యూయల్స్. సో ఇవన్నీ కూడా మనకు ప్రకృతి ద్వారా లభించినటువంటి వనరులను మనం సక్రమంగా ఉపయోగించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఆబ్జెక్టివ్స్. అండ్ వాట్ ఈస్ ద రీజన్స్ ఫర్ లాసెస్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్? పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎందుకు లాస్లో ఉన్నాయి, దీనికి గల రీజన్స్ ఏంటి అని మనం చూసినట్లయితే, మెయిన్ మన భారతదేశంలో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ అడ్వర్టైజ్మెంట్. ప్రభుత్వ రంగ పరిశ్రమలకు కావలసినటువంటి గుర్తింపు దొరకడం లేదు. అంటే అడ్వర్టైజ్మెంట్ అంటే ప్రకటనలు ఇవ్వకపోవడము, సో ప్రజలందరికీ వాటి గురించి తెలియకపోవడము, సో ఇది కూడా ఒక ప్రధాన కారణం లాస్ కావడానికి ఒక కారణంగా మనం చెప్పవచ్చు. అండ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆర్ అనేబుల్ టు కాంపిటేట్ విత్ ది ప్రైవేట్ సెక్టార్. మీకు తెలుసు, ప్రైవేట్ సెక్టార్లో ఎక్కువ మూలధన కల్పన ఉంటుంది. సో వారు మంచి టెక్నాలజీని, ఆధునికమైనటువంటి పద్ధతులను ఉపయోగించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొత్త వస్తువులను, ఇన్నోవేషన్స్ని క్రియేట్ చేసి ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు వాళ్ళు. సో కానీ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆర్ యూజింగ్ ది ఓల్డ్ మిషనరీస్, ఓల్డ్ టెక్నాలజీ, and there is no modernization, there is no upgradation in the machineries. So due to that, public sector units are not successful. These industries are not given the tough competition to the private sector. ప్రైవేట్ సెక్టార్కి కాంపిటీషన్ ఇవ్వడం అనేది లేదు. ప్రైవేట్ సెక్టార్తో పోల్చుకుంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో. అండ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆర్ యూజింగ్ యాన్షియంట్ టెక్నాలజీ, పురాతనమైనటువంటి టెక్నాలజీని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం జరుగుతుంది. పురాతనమైనటువంటి యంత్రాలను, పురాతనమైనటువంటి పరికరాలను ఇప్పటికి కూడా ఉపయోగించడం ద్వారా ఉత్పాదక సామర్థ్యం, ప్రొడక్టివ్ కెపాసిటీ ఈజ్ కంప్లీట్లీ డిక్రీజెస్ ఇన్ అవర్ ఇండియా. దిస్ ఈజ్ ఆల్సో వన్ కాస్ట్ టు లాస్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. పొలిటీషియన్స్ హైలీ ఇన్వాల్వ్డ్. మీకు అందరికీ తెలిసిందే, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమలలో సో ఇవి తన యొక్క విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నాయి. అవి లాస్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ ప్రలోభాలకు గురి కావడము, సో రకరకాల సమస్యలు అనేటువంటివి ఎదురవుతున్నాయి. పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఆర్ హ్యావింగ్ అన్నెసెసరీ ఎంప్లాయీస్. సో మనకి ఇంకొకటి బాగా సమస్య ఏంటంటే, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో మనకు అవసరానికి అనుగుణంగా మనం ఎంప్లాయీస్ని వినియోగించుకోవాలి. బట్ ఎక్సెసెస్ ఎంప్లాయీస్ ఈజ్ దేర్ ఇన్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో అవసరానికి మించి ఉద్యోగులు డిపెండ్ కావడం వల్ల కూడా ఉత్పాదక వ్యయము, ఖర్చులు పెరిగిపోయి లాస్ కావడానికి అవకాశము ఉంది. అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ మేనేజ్మెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ వన్. సో సరైనటువంటి మేనేజ్మెంట్, నిర్వహణ లోపాలు ఉండడం వల్ల ప్రభుత్వ రంగ పరిశ్రమలలో ఇవి లాస్ కావడం జరుగుతుంది. సరైనటువంటి నిర్ణయాలు, రెస్పాన్సిబిలిటీ లేకపోవడం, మేనేజ్మెంట్ కరెక్ట్గా లేకపోవడం వల్ల కూడా పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ లాస్ కావడం జరుగుతుంది. ఎంప్లాయీస్ రూడ్ బిహేవియర్. సో మీకు తెలుసు, ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు, ప్రభుత్వ రంగ పనిచేసే ఉద్యోగస్తులందరూ కూడా రూడ్ బిహేవియర్ అంటే అకౌంటబిలిటీ లేకపోవడం. నాదేముంది, సో నేను పని చేసినా చేయకుండా నా జీతం వస్తుంది అనేటువంటి ఒక బిహేవియర్ని వాళ్ళు కలిగి ఉంటారు. బట్ ఇన్ ది ప్రైవేట్ సెక్టార్ దట్ ఈజ్ నాట్ గుడ్. ప్రైవేట్ సెక్టార్లో ఏమవుతుంది, ప్రతి ఒక్కరూ అకౌంటబిలిటీ కలిగి ఉంటారు, రెస్పాన్సిబిలిటీ కలిగి ఉంటారు, మంచి పని చేస్తుంటారు. కాబట్టి సో పబ్లిక్ సెక్టార్లోనేమో లాస్ కావడానికి ఎంప్లాయీసే కారణం, ప్రైవేట్ సెక్టార్లో ప్రాఫిట్ రావడానికి ఎంప్లాయీ కారణం అని మనం చెప్పవచ్చు. అండ్ లాసెస్ ఆర్ ఇంక్రీజ్ ది గ్రాడ్యువల్లీ. ఈ నష్టాలు అనేటువంటివి తగ్గడం లేదు, కానీ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. దీస్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ ది లాసెస్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. సో స్టెప్స్ ఫర్ ప్రమోట్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. మనకు 1951 నుంచి మనం తీసుకుంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ని ఏ విధంగా మన భారత ప్రభుత్వము ఏ విధంగా ప్రమోట్ చేసుకుంటూ వచ్చింది. సో వాట్ ఈస్ ది స్టెప్స్ ఆర్ టేకెన్ టు ప్రమోట్ ది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ అన్నింటిని కూడా ప్రమోట్ చేయడానికి
ప్రభుత్వం ఎలాంటి చర్యలను తీసుకున్నది అనేది మనం ఇక్కడ చూడాలి. దాంట్లో చూడండి, సో 1 by 1 ఐ విల్ డిస్కస్ టు యూ. సో ఈ పాయింట్స్ మనకి ఎగ్జామ్లో వస్తాయి కాబట్టి నోట్ చేసుకోవాలి. ఫస్ట్ టైం 1988లో సో అంజు సేన్ గుప్తా కమిటీ వాజ్ రికమెండెడ్. Anju Sen Gupta committee recommended the MOU for mutual understanding between public sector units and government. ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య ఒక MOU మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. MOU అంటే మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఒక అండర్స్టాండింగ్కి రావడం. ఎవరెవరి మధ్య అంటే ప్రభుత్వానికి ప్రభుత్వ రంగ సంస్థలకు మధ్య ఒక మంచి అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. ఎప్పుడు 1987-88లో అంజున్ సేన్ గుప్తా కమిటీ చేసింది. MOU మీన్స్ మెమొరండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీన్ని MOU అంటారు. ఓకే, అండ్ దిస్ ఈజ్ ది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ 1991లో ఇండస్ట్రియల్ పాలసీ సజెస్టెడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ఇది కూడా ఎగ్జామ్లో బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం ఇన్ అవర్ ఇండియా ప్రైవేటైజేషన్ కాన్సెప్ట్ వాజ్ సజెస్టెడ్ ఇన్ 1991. సో 1991లో ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది ఫస్ట్ టైం ఇన్ అవర్ ఇండియా. సో ఇది కూడా ఈ డేట్ని బాగా గుర్తుపెట్టుకోవాలి, 1991లో. And 1991 industrial policy was also recommended VRS system. VRS అంటే ఏంటిది? వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ని ఎప్పుడు రికమెండ్ చేశారంటే 1991 ఇండస్ట్రియల్ పాలసీ VRS అనేటువంటిది వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన రిటైర్మెంట్ ఏజ్ కన్నా ముందు అతను వివిధ రకాల అనారోగ్య సమస్యలు లేదా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు అతని స్థానంలో తన యొక్క పిల్లలు, కొడుకు లేదా కూతురుని ఎంప్లాయీగా నియమించడం, అతను వాలంటీర్గా దిగిపోవడం జరుగుతుంది. VRS తీసుకొని తిరిగిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఏ గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటారు. VRS అనేటువంటి దాన్ని ఏమంటారంటే గోల్డెన్ హ్యాండ్ షేక్ అంటారు. సో స్వచ్ఛంద పదవి విరమణ అంటారు. నేను ఈ పదవి నుంచి దిగిపోతున్నాను అని చెప్పి VRS అంటారు దాన్ని. దీన్నే గోల్డెన్ హ్యాండ్ షేక్ అని మనం చెప్పవచ్చు. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1993 రంగరాజన్ కమిటీ వాజ్ అపాయింటెడ్ ఫర్ ది డిస్ఇన్వెస్ట్మెంట్. ఇది కూడా ఎగ్జామ్లో వస్తుంది చూడండి. పెట్టుబడుల ఉపసంహరణ. డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే డిస్ఇన్వెస్ట్మెంట్. సో సి రంగరాజన్ కమిటీ. సి రంగరాజన్ కమిటీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎప్పుడు అంటే 1993. సో దేనిపైన? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటిది? పెట్టుబడుల ఉపసంహరణ. విత్డ్రావల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ పబ్లిక్ సెక్టార్ టు ప్రైవేట్ సెక్టార్. ఆ కమిటీ ఏ కమిటీ చూపించింది ఆ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేటువంటి ప్రాసెస్ని? రంగరాజన్ కమిటీ. ఇప్పుడు అంటే 1993. ఇది కూడా బాగా మనకు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. డిస్ఇన్వెస్ట్మెంట్ మీన్స్ వాంటెడ్లీ డిక్రీజ్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ లాస్ కంపెనీ. ఏవైతే ప్రభుత్వ రంగ పరిశ్రమలు లాస్లో నడుస్తున్నాయో నష్టాలతో ఉన్నటువంటి పరిశ్రమలలో సో పెట్టుబడులను వాంటెడ్లీ మనం డిక్రీజ్ చేసుకోవాలి, తగ్గించుకొని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించినట్లయితే ఆ పరిశ్రమ మళ్ళీ లాభాల వైపు రావడానికి అవకాశం ఉంటుంది అని రంగరాజన్ కమిటీ చూపించడం జరిగింది. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే
ఇన్ 1996 సెకండ్ డిజిన్వెస్ట్మెంట్ కమిటీ. సో మళ్ళీ 1993లో ఒక డిజిన్వెస్ట్మెంట్ కమిటీ, 1996లో ఒక డిజిన్వెస్ట్మెంట్ కమిటీ అపాయింటెడ్, హెడెడ్ బై జీవి రామకృష్ణ. జీవి రామకృష్ణ, ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, జీవి రామకృష్ణ. ఎప్పుడంటే 1996లో జీవి రామకృష్ణ కమిటీ మళ్ళీ డిజిన్వెస్ట్మెంట్ సెకండ్ టైం కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్ మళ్ళీ ఏమైందంటే 1993 మినిస్ట్రీ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బేస్డ్ ఆన్ ది అబౌవ్ టూ కమిటీస్. సో ఈ 1993 అండ్ 1996 ఈ రెండు కమిటీలను ఆధారంగా చేసుకొని ఒక మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని మినిస్ట్రీ ఆఫ్ డిస్ఇన్వెస్ట్మెంట్ సో అనేటువంటి ఒక మినిస్ట్రీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్. సో ఈ ఎగ్జామ్లో రావడానికి రెండు భాగాలు 1993, 1996 రెండు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది. 1993లో రంగరాజన్ కమిటీ ఉండేది అండ్ 1996లో జీవి రామకృష్ణ కమిటీ, రెండు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది మన భారతదేశంలో. సో నెక్స్ట్ ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ దిస్ మినిస్ట్రీ. సో ఈ డిజిన్వెస్ట్మెంట్ మినిస్ట్రీకి అర్జున్ షౌరీ అనేటువంటి ఆయన ఫస్ట్ మినిస్ట్రీ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్కు మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే అర్జున్ షౌరీ. సో ఇది కూడా ఎగ్జామ్లో రావడానికి అవకాశం. హూ ఇస్ ది ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ డిజిన్వెస్ట్మెంట్ అంటే ఎవరు? అర్జున్ షౌరీ. సో ఫస్ట్ మినిస్టర్గా ఉన్నాడని మనం డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, 2001లో దిస్ మినిస్ట్రీ వాజ్ మెర్జ్డ్ ఇన్ ఏ ఫైనాన్స్ మినిస్ట్రీ. దీన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే ఆర్థిక శాఖలో కలిపేయడం జరిగింది. ఎప్పుడు? 2001లో. ఇక్కడ కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. సో when the disinvestment ministry merged in the finance మినిస్ట్రీలో ఎప్పుడు మెర్జ్ చేశారంటే 2001 అనేది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. 2001లో మెర్జ్ చేయడం అనేది జరిగింది మన భారతదేశంలో. ఓకే, అండ్ 2002లో థర్డ్ డిజిన్వెస్ట్మెంట్ కమిటీ హెడెడ్ బై మూడు కమిటీలు ఏర్పాటు చేశారు. 2002లో ఒకటి 1993, 1996, దెన్ 2003లో ఒక కమిటీ డిజిన్వెస్ట్మెంట్ కమిటీ, డిజిన్వెస్ట్మెంట్ పెట్టుబడుల ఉపసంహరణ కమిటీ ఆర్హెచ్ పాటిల్ అనేటువంటి అధ్యక్షతన ఇంకొక కమిటీ డిజిన్వెస్ట్మెంట్ పై ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. దాని తర్వాత నవరత్న అంటే ఏంటిది? సో ఇది కూడా మనకు దీనిపై కొన్ని క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వాట్ ఈస్ కాల్ ది నవరత్న? సో మనకి ఇక్కడ చూడండి, నవరత్న అంటే ఫస్ట్ టైం 1997 జూలై నవరత్న స్టేటస్ వాజ్ అనౌన్స్డ్. నవరత్న స్టేటస్ అనౌన్స్డ్ మురసోలి మారన్. సో మురసోలి మారన్ అనేటువంటి మినిస్టర్ ఏం చేశారంటే కొన్ని ప్రభుత్వ రంగ పరిశ్రమలకు నవరత్న స్టేటస్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సార్ నవరత్న అంటే ఏంటిది అంటే ప్రభుత్వ రంగ పరిశ్రమలు, పియూసి పిఎస్యు పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మంచిగా లాభాలు తీసుకొని రావడానికి, వాటిలో మంచి ప్రాఫిట్స్ని పెంపొందించడానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి. అంటే వారికి కావాల్సినటువంటి రాయితీలను ఇవ్వాలి, వారికి కావాల్సినటువంటి రా మెటీరియల్ని ప్రొవైడ్ చేయాలి, ఎక్విప్మెంట్స్ని, టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తే ఆ యూనిట్స్ అన్నీ కూడా మళ్ళీ డెవలప్మెంట్లోకి రావడానికి అవకాశం ఉంటుంది. సో ద పర్పస్ ఆఫ్ నవరత్న ప్రమోట్ అవర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ యాజ్ ఎ ప్రాఫిట్ ఓరియంట్. ఇంతకుముందు చెప్పాను. సో ప్రాఫిట్ అంటే లాభాలను పెంపొందించడానికి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో నవరత్న స్టేటస్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బాగా గుర్తుపెట్టారు, మురసోలి మారన్.
సో ముసోలి మార్ అనేటువంటి మినిస్టర్ 1997లో ఫస్ట్ టైం నవరత్న అనేటువంటి స్టేటస్ ఇండస్ట్రీస్కి ఇవ్వడం జరిగింది. సో వాట్ ఈజ్ ఎలిజిబిలిటీ ఆఫ్ నవరత్న? ఇక్కడ మనం ఇంకొకటి ఏంటంటే ఎన్నో పరిశ్రమలు ఉంటాయి, కానీ వాట్ ఈజ్ ఎలిజిబిలిటీస్? ఏ ఎలిజిబిలిటీ ప్రకారం వాటిని నవరత్న స్టేటస్ ఇవ్వాలి పరిశ్రమల కంటే? యాన్యువల్ టర్న్ ఓవర్ 10,000 crores ఉండాలి. ప్రతి సంవత్సరానికి 10,000 crores యాన్యువల్ టర్న్ ఓవర్ ఉండాలి. దాని యొక్క టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? ఆ పరిశ్రమకు ఈ నవరత్న స్టేటస్ ఇవ్వాలంటే మినిమం 10,000 crores యాన్యువల్ అంటే వార్షిక ఆదాయం వాటికి ఎంత ఉండాలంటే 10,000 crores ఉండాలి. రెండోది యాన్యువల్ ప్రాఫిట్స్ మోర్ దాన్ 1,000 crores. అదేమో టర్న్ ఓవర్ లావాదేవీలు అంటారు. సో లావాదేవీలు ఎంతవరకు? 10,000 crores ఉండాలి. సో వార్షిక బెనిఫిట్ ఎంత ఉండాలి ఆ పరిశ్రమకు అంటే కంపల్సరీ 1,000 crores ఉంటే ఆ పరిశ్రమకు నవరత్న స్టేటస్ ఇవ్వవచ్చు. అంతేకాకుండా ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ 14 నవరత్న కంపెనీస్ ఆర్ దేర్. సో మన భారతదేశంలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయి ఇప్పటి వరకు? నవరత్న కంపెనీస్ అంటే 14 కంపెనీస్ మన భారతదేశంలో ఉన్నాయి. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. 14 కంపెనీస్ మన భారతదేశంలో ఇప్పటి వరకు నవరత్న కంపెనీ స్టేటస్ని కలిగి ఉన్నాయి. అండ్ whenever a company got నవరత్న it can take own decision. సో ఏవైతే నవరత్న అనేటువంటి స్టేటస్ ఆ కంపెనీకి ఇచ్చినట్లయితే ఇచ్చిన తర్వాత ఆ కంపెనీస్ తన యొక్క ఓన్ డిసిజన్ కెన్ టేక్ ది ఓన్ డిసిజన్ అప్ టు 1,000 crores ట్రాన్సాక్షన్స్. సో 1,000 కోట్ల ట్రాన్సాక్షన్ వరకు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్, ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండా 1,000 కోట్ల ట్రాన్సాక్షన్ వరకు సొంత నిర్ణయాలను తీసుకోవచ్చు, సొంతంగా ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. సో ఎవరు చేసుకోవచ్చు? నవరత్న స్టేటస్ కలిగి ఉన్నటువంటి కంపెనీస్. ఓకే. సో గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. మనం మిషనరీస్ కొనాలన్నా, లేకుంటే రా మెటీరియల్ కొనాలన్నా, లేకుంటే ఏదైనా ఎక్విప్మెంట్స్ని పర్చేజ్ చేయాలన్నా గవర్నమెంట్ పర్మిషన్ కావాలి, విదేశాల నుంచి తెచ్చుకోవాలంటే. సో ఈ నవరత్న స్టేటస్ కలిగి ఉన్నటువంటి కంపెనీస్ ఓన్గా ఏ దేశం నుంచి అయినా సరే యంత్ర పరికరాలను, టెక్నాలజీని పర్చేజ్ చేసుకోవచ్చు, ఓన్ డిసిజన్స్ని కూడా తీసుకోవచ్చు. ఎంతవరకు? 1,000 crores వరకు, అప్ టు 1,000 crores వరకు. సో మన భారతదేశంలో ఎన్ని కంపెనీస్ ఉన్నాయని చెప్పాను ఆల్రెడీ? నవరత్న స్టేటస్ కలిగినటువంటి కంపెనీస్ 14 ఉన్నాయని చెప్పాను. బాగా గుర్తుపెట్టుకోండి. 14 కంపెనీస్ హ్యాజ్ నవరత్న స్టేటస్. దాంట్లో BECL భారత్ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇవన్నీ జస్ట్ నేమ్స్ చదువుతాను, చూసుకోండి. CCIL అండ్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అండ్ EIL అనేటువంటి ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అండ్ MTNL మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్. సో BSNL ఎట్లా ఉందో ఆ కాలంలో మహానగర టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ MTNL అనేది ఉండేది. నాల్కో, సో నేషనల్ అల్యూమినియం కంపెనీ అనేది ఒకటి ఉండేది. సో నవరత్న స్టేటస్ కలిగి ఉంది. NBCC నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ అండ్ NLC అండ్ నవేలి లిగ్నైట్ కార్పొరేషన్ కంపెనీ, NMDC నేషనల్ మినరల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, NMDC అంటే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ ఆయిల్ ఇండియా లిమిటెడ్, PFCL పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అండ్ RECL రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ అండ్ RINL రాష్ట్రీయ జస్పత్ నిగమ్ లిమిటెడ్ అండ్ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్, సాయిల్ అండ్ SCIL షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. టోటల్ హౌ మెనీ కంపెనీస్ ఆర్ దేర్? నవరత్న కంపెనీస్ అంటే 14 కంపెనీస్. ఇవన్నీ కూడా ఈ 14 కంపెనీస్ అన్నీ కూడా నవరత్న స్టేటస్ మన భారతదేశంలో కలిగి ఉన్నాయి. సో అంతేకాకుండా
మహారత్న. సో మహారత్న స్టేటస్ కలిగి మహారత్న అనే మన నవరత్న తర్వాత మహారత్న స్టేటస్ ఇవ్వడం జరిగింది మన భారతదేశంలో కొన్ని ఇండస్ట్రీస్కి. ఫస్ట్ టైం దట్ మహారత్న అనేటువంటిది విలాస్రావు దేశ్ముఖ్ మహారాష్ట్ర మహారత్న స్టేటస్ అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు విలాస్రావు దేశ్ముఖ్. ఇప్పుడు మహారాష్ట్రకు చెందినటువంటి చీఫ్ మినిస్టర్ ఇతను అప్పుడు ఉండేది. 2009లో ఇతను ఏం చేశారు, మహారత్న స్టేటస్. మహారత్న అంటే మహారత్న, నవరత్న వేరు, మహారత్న వేరు. సో మహారత్న స్టేటస్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు? విలాస్రావు దేశ్ముఖ్. సో ఇప్పుడు 2009లో ఇంట్రడ్యూస్ చేశారు. ద పర్పస్ ఆఫ్ మహారత్న ఈజ్ ది ప్రమోట్ అవర్ ఇండస్ట్రీస్ వరల్డ్ స్టాండర్డ్. అంటే ప్రపంచ ఇండస్ట్రీస్కి పోటీగా మన భారతదేశ పరిశ్రమలను తీర్చిదిద్దడానికి మహారత్న స్టేటస్ అనేటువంటిది తీసుకొని రావడం జరిగింది. ఎవరు అంటే విలాస్రావు దేశ్ముఖ్ అని మనం చెప్పవచ్చు. వాట్ ఈజ్ ఎలిజిబిలిటీస్? నవరత్న కంపెనీస్కి స్టేటస్ ఇవ్వడానికి కొన్ని ఎలిజిబిలిటీస్ ఉంటే ఇక్కడ కూడా కొన్ని ఎలిజిబిలిటీస్ అనేటువంటివి ఉన్నాయని మనం చెప్పవచ్చు. ఓకే, దీంట్లో ముఖ్యంగా చూడండి, ఇట్ షుడ్ హ్యావ్ నవరత్న స్టేటస్. మహారత్న స్టేటస్ ఇవ్వాలంటే ఫస్ట్ ఏముండాలి? నవరత్న స్టేటస్ ఆ కంపెనీస్ కలిగి ఉండాలి. ఆల్రెడీ 14 కంపెనీస్ ఉన్నాయి. వాటికి నవరత్న స్టేటస్ ఉన్న తర్వాత వాటికి మహారత్న స్టేటస్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ షుడ్ బి లిస్టెడ్ ఏ స్టాక్ మార్కెట్. సో స్టాక్ మార్కెట్లో దాన్ని చేర్చడం జరుగుతుంది. యాన్యువల్ ప్రాఫిట్ 200 crores ఉండాలి. తర్వాత యాన్యువల్ టర్న్ ఓవర్ 2000 crores ఉండాలి. అండ్ ఇట్స్ నెట్ అసెట్ వాల్యూ షుడ్ హ్యావ్ 10,000 crores. సో దీని యొక్క మొత్తం నెట్ అసెట్ వాల్యూ ఎంత ఉండాలంటే 10,000 crores ఉండాలి. వెన్ ఏ కంపెనీ recognized as a Maharatna, it can take own decision up to 5,000 crores. నవరత్న ఉంటేనేమో 1,000 crores వరకు ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు, ఓన్ డిసిజన్ తీసుకోవచ్చు. మహారత్న స్టేటస్ కలిగి ఉంటే 5,000 crores వరకు ఓన్ డిసిజన్ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్. సో ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ 10 మహారత్న కంపెనీస్ ఈజ్ దేర్. సో నవరత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? 14. మహారత్న కంపెనీస్ ఎన్ని ఉన్నాయి? మహారత్న స్టేటస్ కలిగిన కంపెనీస్ 10 కంపెనీస్ ఉన్నాయి. దాంట్లో సింపుల్ నేమ్ చూడండి, BHEL భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్, BPCL భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, CIL కోల్ ఇండియా లిమిటెడ్, GAIL గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, HPCL హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ, IOCL ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్, NTPC నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, ONGC అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్, PGCL పవర్ గ్రిడ్ కార్పొరేషన్ లిమిటెడ్, SAIL స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, PFCL పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నవరత్న స్టేటస్ హౌ మెనీ కంపెనీస్ హ్యావింగ్ దట్ 14 కంపెనీస్, బట్ మహారత్న కంపెనీస్ హౌ మెనీ కంపెనీస్ ఆర్ దేర్? 10 కంపెనీస్కి ఇవ్వడం జరిగింది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అకార్డింగ్ టు ది స్టేటస్ ఆఫ్ మహారత్న ఇన్ September 22, సో September 22 రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ REC అనేది కొత్తగా చేర్చడం జరిగింది. September 22లో 12వ కంపెనీ కూడా చేర్చడం జరిగింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేటువంటిది చేర్చడం జరిగింది. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేది REC. సో 22లో ఒక 12 ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ అట్ ప్రజెంట్. సో అట్ ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 12 మహారత్న కంపెనీస్ ఉన్నాయి మన భారతదేశంలో. నవరత్న 14, మహారత్న 12 ఉన్నాయి. సో మహారత్న డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అలాటెడ్. ఈ మహారత్న అనేటువంటి స్టేటస్ ఎవరు అలాట్మెంట్ చేస్తున్నారంటే DPE అనేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అలాటెడ్. సో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ అనేది ఒక శాఖ ఉంది.
వాళ్ళు మహారత్న స్టేటస్ని ఇస్తారు. ఇది కూడా ఎగ్జామ్ రావడానికి అవకాశం ఉంటుంది. మహారత్న స్టేటస్ హూ ఇస్ ది గివెన్ దట్ డిపిఈ, సో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు అలొకేషన్ చేస్తున్నారు. నెక్స్ట్, వాట్ ఈస్ ది స్టాక్ మార్కెట్? సో దీంట్లో చూడండి, స్టాక్ మార్కెట్ అంటే ఏంటిది? సో మనం సింపుల్ దీని గురించి స్టడీ చేసే, ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ కాల్డ్ ది మార్కెట్. సో ద ప్రాసెస్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ కాల్డ్ ది మార్కెట్. సో ఏ మార్కెట్లో అయితే కొనుగోలు చేయడం అమ్మకాలు జరుగుతుంటాయో ఆ ప్లేస్ని ఏమంటారంటే మార్కెట్ అంటారు. సో వేర్ వి ఫైండ్ అవుట్ ది ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటీస్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఈజ్ కాల్డ్ ది సెక్యూరిటీ మార్కెట్ అంటారు. సో ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటీస్ బయింగ్ అండ్ సెల్లింగ్, సెక్యూరిటీ మీన్స్ సో సెక్యూరిటీస్ని కొనుగోలు చేయడం అమ్మకాలు జరిపేటువంటి మార్కెట్ని ఏమంటారంటే సెక్యూరిటీ మార్కెట్ అంటారు. సెక్యూరిటీ మార్కెట్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ అష్యూరెన్స్ పేపర్ గివెన్ బై ఏ పర్సన్ టు ది అనదర్ పర్సన్. నేను ఒక పర్సన్కు లోన్ తీసుకున్నాడు ఒక పర్సన్ దగ్గర. ఆ లోన్ తీసుకున్నప్పుడు నేను ఏం చేసాను, రిటర్న్ ఫామ్లో ఒక బాండ్ని కానీ ఒక పేపర్పై కానీ నేను రాసి అష్యూరెన్స్ని ఇవ్వడం జరుగుతుంది. దాన్ని సెక్యూరిటీ అని మనం చెప్పవచ్చు. సెక్యూరిటీ మీన్స్ ఇట్ ఈజ్ అన్ అష్యూరెన్స్ పేపర్ గివెన్ బై ఏ పర్సన్ టు అనదర్ పర్సన్. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి రాసిచ్చేటువంటి ఒక ప్రామిసరీ నోట్ని ఏమంటారంటే సెక్యూరిటీ అని మనం చెప్పవచ్చు. దీన్ని ప్రామిసరీ నోట్స్ అంటారు. ఎల్ఐసి బాండ్స్ కానీ షేర్స్ అండ్ డిబెంచర్స్ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే సెక్యూరిటీస్ కింద మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. హూ ఎవర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ కంపెనీ విత్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ చూడండి, ఎవరైతే ఇన్వెస్టెడ్ ఇన్ ఏ కంపెనీ విత్ రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్, దోస్ ఆర్ కాల్డ్ ది షేర్ హోల్డర్స్. సార్ షేర్ హోల్డర్స్ అంటే ఎవరు, తర్వాత డిబెంచర్స్ అంటే ఎవరు? ఇక్కడ ఒక డౌట్ రావచ్చు. షేర్ హోల్డర్స్ అంటే ఎవరైతే ఒక కంపెనీలో నష్టాలు వచ్చినప్పుడు కానీ లాభాలు వచ్చినప్పుడు కానీ రెస్పాన్సిబిలిటీని కలిగి ఉన్నట్లయితే ఆ పర్సన్ ఏమంటారంటే షేర్ హోల్డర్ అని మనం చెప్పవచ్చు. ఆ సంస్థ యొక్క లాభాలలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, ఆ సంస్థ యొక్క నష్టాలు వచ్చినప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ ఎవరైతే తీసుకుంటారో ఆ పర్సన్ ఏమంటారంటే షేర్ హోల్డర్ అని మనం చెప్పవచ్చు. సో అర్థమైందిగా, షేర్ హోల్డర్ అంటే వాళ్ళు ఎవరు ఇన్వెస్ట్మెంట్ దేంట్లో ఎక్కువగా చేస్తారు, లాభాలు వచ్చిన వాళ్ళకు రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఆ పర్సన్ నష్టం వచ్చినప్పుడు కూడా అతను రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని షేర్ హోల్డర్ అంటారు. బట్ అనదర్ డిబెంచర్ హోల్డర్ అంటే ఎవరు? సో హూ ఆర్ ఇన్వెస్టెడ్ ఇన్ ఏ కంపెనీ వితౌట్ ఎనీ రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు ప్రాఫిట్ అండ్ లాస్. అంటే కొంతమంది ఎట్లా ఉంటారంటే, సో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ నాకు వచ్చే ప్రాఫిట్స్లో కానీ లాస్లో కానీ సంబంధము లేదు. వాళ్ళు ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ని తీసుకోవడం జరుగుతుంది. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ని వాళ్ళు వారికి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళని డిబెంచర్ హోల్డర్ అని మనం చెప్పవచ్చు. సో షేర్ హోల్డర్ అంటేనేమో వాళ్ళు ముఖ్యంగా కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కానీ లాభాలు వస్తే షేర్ చేసుకుంటారు, నష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ నష్టాన్ని అందరూ భరించవలసి ఉంటుంది షేర్ హోల్డర్స్. బట్ డిబెంచర్స్ అట్లా కాదు. డిబెంచర్స్ అనేటువంటి హోల్డర్స్ అనేటువంటి వారు ఒక సంస్థకు లాభం వచ్చినా తనకు సంబంధం లేదు, నష్టం వచ్చినా తనకు సంబంధం లేదు. అతనికి ఏదైతే మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతైతే మనం డిసైడ్ చేసామో ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని ఆ కంపెనీ కట్టించవలసి ఉంటుంది. దాన్నే డిబెంచర్ హోల్డర్ అని మనం చెప్పవచ్చు. అండ్ ఇంకొకటి చూడండి, హూ ఇన్వెస్టెడ్ ఇన్ ది స్టాక్ మార్కెట్ యాజ్ ఆప్టిమిస్ట్, దోస్ ఆర్ కాల్డ్ ది బుల్. సో బుల్ అంటే ఏంటిది? బుల్ అంటే ఏంటిదంటే స్టాక్ మార్కెట్లో ఆప్టిమిస్ట్ అంటే ఆశావాదులు ఉంటారు. సో ఎప్పుడైతే షేర్ మార్కెట్లో షేర్స్ యొక్క వాల్యూ ప్రైస్ అనేది పెరుగుతుంది అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు, చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాంటి వాళ్ళని ఏమంటారంటే ఆప్టిమిస్ట్ అంటారు అంటే ఆశావాదులు అంటారు.
అంటే ఫ్యూచర్లో షేర్ మార్కెట్ వాల్యూ పెరిగే అవకాశం ఉంది, ధరలు పెరిగే అవకాశం ఉంది, మార్కెట్ వాల్యూ పెరిగే అవకాశం ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. వాళ్ళని ఏమంటారంటే బుల్ అంటారు. సో ఇంకొకటి చూడండి, బియర్ అంటే ఏంటిది? హూ ఇన్వెస్టెడ్ ఇన్ ది స్టాక్ మార్కెట్, పెసిమిస్ట్ పెసిమిస్ట్ అంటే నిరాశావాదులు అంటారు. పెసిమిస్ట్ అంటే దోస్ ఆర్ కాల్ ది బియర్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక యుద్ధం జరుగుతుంది, ఇజ్రాయిల్, అమెరికా, ఇరాన్ మధ్య వార్ జరుగుతుంది, అరే నష్టాలు వచ్చే అవకాశం ఉంది, వాళ్ళు ఎప్పుడు కూడా నెగిటివ్ ఆలోచిస్తుంటారు. ధరలు తగ్గిపోతాయి అనుకున్నప్పుడు తగ్గుతాయి అని అనుకున్నప్పుడు చేసే ఇన్వెస్ట్మెంట్ని ఏమంటారు? బియర్ అని మనం చెప్పవచ్చు. షేర్ మార్కెట్ ఈజ్ ఆల్సో కాల్ ది సెక్యూరిటీ మార్కెట్, బుల్ మార్కెట్ అండ్ స్టాక్ మార్కెట్. షేర్ మార్కెట్ని మళ్ళీ మూడు రకాలుగా పేరు మనం ఇవ్వడం జరుగుతుంది. సెక్యూరిటీ మార్కెట్ అంటున్నాం, బుల్ మార్కెట్ అంటున్నాం, స్టాక్ మార్కెట్ అని చెప్తున్నాం షేర్ మార్కెట్ని. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం 1531 ఫస్ట్ స్టాక్ మార్కెట్ వాజ్ సెటప్ ఇన్ ది బెల్జియం. ఏ కంట్రీలో ఈ స్టాక్ మార్కెట్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేశారు, సెటప్ చేశారంటే బెల్జియం కంట్రీలో దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. బెల్జియం ఏ కంట్రీలో స్టాక్ మార్కెట్ని ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అంటే బెల్జియం కంట్రీ ఇన్ 1531లో. అండ్ 1801లో లండన్ స్టాక్ మార్కెట్ వాజ్ ఫౌండ్ ఇన్ ఇంగ్లాండ్. లండన్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1801 ఇన్ ఇంగ్లాండ్ కంట్రీ. దెన్ 1817లో న్యూయార్క్ స్టాక్ మార్కెట్ వాజ్ ఫౌండ్ ఇన్ అమెరికా. ఈ మూడు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టాక్ మార్కెట్ ఏ కంట్రీలో ఇంట్రడ్యూస్ చేశారు? బెల్జియం. దాని తర్వాత లండన్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు? 1801. 1870లో న్యూయార్క్ స్టాక్ మార్కెట్ అమెరికాలో యుఎస్ఏ వాళ్ళు స్టార్ట్ చేశారు. మళ్ళీ 1875లో బాంబే స్టాక్ మార్కెట్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ ఇండియా. భారతదేశంలో స్టాక్ మార్కెట్ ఫస్ట్ టైం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే ఈ క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, 1875లో స్టాక్ మార్కెట్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఓకే. అండ్ 1871 టోక్యో స్టాక్ మార్కెట్ జపాన్ కంట్రీలో మళ్ళీ 1878లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 1917లో నాస్డాక్ అనేటువంటి స్టాక్ మార్కెట్ని ఫౌండ్ ఇన్ అమెరికా. నాస్డాక్స్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ ఆటోమేటెడ్ కొటేషన్ సిస్టమ్. నాస్డాక్స్ అనేటువంటి దీని యొక్క మొత్తం ఫుల్ ఫామ్. నాస్డాక్ అంటే ఎన్ అంటే నేషనల్ అసోసియేషన్ అండ్ సెక్యూరిటీస్ డీలర్స్ ఆటోమేటెడ్ కొటేషన్ సిస్టమ్. దీని యొక్క మొత్తం అర్థం. ఇది ఎప్పుడు ఏర్పాటైంది? 1971. ఏ కంట్రీలో అంటే అమెరికాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1992లో మళ్ళీ నవంబర్ నేషనల్ స్టాక్ మార్కెట్ ఫౌండెడ్ ఇన్ ముంబై. సో 1992లో NSM నేషనల్ స్టాక్ మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 1992లో నవంబర్లో ముంబైలో స్టార్ట్ చేశారు. సో ఇది స్టాక్ మార్కెట్ గురించి కొంత ఇన్ఫర్మేషన్. డేట్లో అడగడానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్లో, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. దీంట్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ BSE అంటే ఏంటిది? భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ అని కూడా BSE అంటే ఏంటిది? భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్ ది కంట్రీ. మన భారతదేశంలో అతి పురాతనమైనటువంటి స్టాక్ మార్కెట్ ఏంటంటే BSE, భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పవచ్చు. ఫస్ట్ టైం 1875లో ఇట్ వాజ్ స్టార్టెడ్. ప్రేమ్చంద్ రాయ్చంద్ అనేటువంటి వాళ్ళు ఈ మన భారతదేశంలో మర్చెంటైల్ బిజినెస్ పీపుల్, వీళ్ళిద్దరు కూడా ప్రేమ్చంద్ రాయ్చంద్ అనేటువంటి వాళ్ళు ఈ BSE భారత్ స్టాక్ ఎక్స్చేంజ్ మార్కెట్ని ఇంట్రడ్యూస్ చేశారు. వీళ్ళు బాంబేకి చెందినటువంటి వాళ్ళు. ఇట్ ఈస్ ది ఓల్డెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్ ఏషియా. మొత్తం ఏషియాలోనే చాలా పురాతనమైనటువంటిది. యాజ్ వెల్ ఇన్
ఇండియాలో భారతదేశంలో కూడా అతి పురాతనమైనటువంటి స్టాక్ మార్కెట్ ఏంటంటే స్టాక్ ఎక్స్చేంజ్ బిఎస్సి అని మనం చెప్పవచ్చు. ఇట్స్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ దలాల్ స్ట్రీట్, సదరన్ ముంబై. సో దక్షిణ ముంబైలో ఈ దలాల్ స్ట్రీట్ అనేటువంటి ఒక ప్రాంతంలో దీని యొక్క ప్రధాన కార్యాలయము ఉంది. బిఎస్సి యొక్క ప్రధాన కార్యాలయం. ఇన్ ది స్టాక్ మార్కెట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మెజర్డ్ త్రూ సెన్సెక్స్, డోలెక్స్. సో ఇది కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం బిఎస్సిలో. సో ఈ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ని దేని ద్వారా మెజర్మెంట్ చేస్తారంటే సెన్సెక్స్ అంటే ఏంటిది, డోలెక్స్ అంటే ఏంటిది, సెన్సెక్స్ ఆర్ డోలెక్స్, ఈ రెండు పదాలను మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ ది స్టాక్ మార్కెట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ మెజర్డ్ త్రూ సెన్సెక్స్ ఆర్ డోలెక్స్. సెన్సెక్స్ అంటే ఏంటిది, సెన్సెక్స్ మీన్స్ సెన్సిటివ్ ఇండెక్స్. ప్రజెంట్ ఇన్ అవర్ కంట్రీ ఇట్ ఈస్ ది సెకండ్ లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ సెన్సెక్స్ అనేటువంటిది. సో నెక్స్ట్ చూడండి, దీన్నే డోలెక్స్ అని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చూడండి, ఎన్ఎస్సి అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని మనం చెప్పవచ్చు. 1992లో ఫస్ట్ టైం ఎన్ఎస్సి అనేది 19 నవంబర్ 27 ఇట్ వాజ్ ఫౌండెడ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్. కేంద్ర ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇట్స్ హెడ్ క్వార్టర్ లొకేటెడ్ ఇన్ బాంద్రా కుర్లా. సో ఇది కూడా ముంబైలోనే ఉంది, బాంద్రా కుర్లాలో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంది. ఇట్ ఈస్ ది లార్జెస్ట్ స్టాక్ మార్కెట్ ఇన్ అవర్ కంట్రీ. ఇది కూడా ఒక అతి పెద్ద స్టాక్ మార్కెట్ కంపెనీ అని చెప్పవచ్చు. ఇన్ ది స్టాక్ మార్కెట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ మెజర్డ్ త్రూ ది, ఇక్కడనేమో బిఎస్సిలోనేమో సెన్సెక్స్, డోలెక్స్ అనేటువంటి పదాలను ఉపయోగించుకొని మెజర్మెంట్ చేస్తున్నారు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఏం చేస్తున్నారు, నిఫ్టీ 50. సో నిఫ్టీ 50 అంటే ఇట్ ఈస్ ది బెంచ్ మార్క్ ఇండెక్స్. నిఫ్టీ అంటే ఏంటిది, బెంచ్ మార్క్ ఇండెక్స్ ఆఫ్ ఎన్ఎస్ఈ. ఎన్ఐ నిఫ్టీ అంటే, ఎన్ఐ అంటే ఏంటిది, నేషనల్ స్టాక్. 50 అంటే 50 అంటే భారతదేశంలో ఒక టాప్ 50 కంపెనీస్ని తీసుకొని స్టాక్స్ని డిసైడ్ చేయడం జరుగుతుంది. నిఫ్టీ 50లో 50 అని చెప్పవచ్చు. మెజర్డ్ త్రూ ది నిఫ్టీ 50 అని మనం చెప్పవచ్చు. ఓకే, సెబీ అంటే ఏంటిది, ఈ సంస్థలన్నీ కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి నేను. సెబీ అంటే సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సెబీ మీన్స్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఈ 1987లో దీన్ని పేర్వాణి కమిటీ వాజ్ సజెస్టెడ్ సెబీ సెంట్రల్ స్టాక్ మార్కెట్. సో ఏ కమిటీ సజెస్ట్ చేసింది, పేర్వాణి కమిటీ సజెస్ట్ దట్ సెబీ అనేటువంటి సంస్థ అనేది ఉండాలి. సెబీ అంటే ఏంటిది, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు 1987లో ఈ కమిటీ సజెస్ట్ చేయడం జరిగింది. 1988 ఏప్రిల్ 12 సెబీ వాజ్ ఫౌండెడ్ ఇన్ ముంబై. ఎప్పుడు స్టార్ట్ చేశారు ముంబైలో అంటే 1988లో. సెబీ ఇవన్నీ ముంబైలోనే ఉంటాయి. సెబీ, బిఎస్సి, ఎన్ఎస్సి ఇవన్నీ కూడా వీటి ప్రధాన కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయంటే బాంబేలోనే ఉన్నాయి. సెబీ ఈజ్ ఏ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ, రాజ్యాంగేతర సంస్థగా చెప్పవచ్చు. అండ్ 1992లో జనవరి ఇట్ వాజ్ ప్రమోటెడ్ యాజ్ ఏ స్టాట్యుటరీ బాడీ. దీనికి 1992లో 1988లో దీన్ని స్టార్ట్ చేశారు, కానీ 1992లో దీనికి కొంత రాజ్యాంగపరమైనటువంటి అంటే రాజ్యాంగబద్ధంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2002 సెబీ పవర్స్ వేర్ ఇంక్రీజ్డ్. మళ్ళీ 2002లో దీని యొక్క అధికారాలను ఇంక్రీజ్ చేయడం జరిగింది. ద పర్పస్ ఆఫ్ సెబీ టు రెగ్యులేట్ ది స్టాక్ మార్కెట్. సో ముఖ్యంగా చూడండి, సెబీ అనేటువంటి స్టాక్. సో సెబీ అంటే ఏంటిది మీకు ఆల్రెడీ తెలుసు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. దీని యొక్క ప్రధాన పని ఏంటంటే టు రెగ్యులేట్ ది స్టాక్ మార్కెట్ని రెగ్యులేట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. జస్ట్ లైక్ యు నో దట్ ట్రాఫిక్ పోలీస్ ఏం చేస్తాడు, ట్రాఫిక్ పోలీస్ యొక్క పని ఏంటంటే వాహనాలను ఒక ఆర్డర్లో పెట్టడము, సో ఎవరు కరెక్ట్గా వారి కంట్రోల్ చేయడము, ట్రాఫిక్ రూల్స్ని కంట్రోల్ చేయడము, ఎవరైతే వైలేట్ చేస్తారో నామ్స్ ట్రాఫిక్ రూల్స్ని వాళ్ళకు
పనిష్మెంట్ ఇవ్వడము, ఫైన్స్ వేయడము ఇవన్నీ చేస్తుంటారు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. సో చట్టపరంగా వాళ్ళను కొన్ని రకాలైన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో అదేవిధంగా సెబీ అనేటువంటిది కూడా స్టాక్ మార్కెట్లో ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఫ్రాడ్ కంపెనీస్ పెడుతున్నారా, లేకుంటే వారి యొక్క ట్రాన్సాక్షన్ ఏ విధంగా ఉంది, ఫ్రాడ్ చేస్తున్నారా, సో ఇవి కరెక్ట్గా ఆ స్టాక్ మార్కెట్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్, డిబెంచర్స్ని అందరినీ సూపర్విజన్ చేయడం, ఆ స్టాక్ మార్కెట్ని ఒక డిసిప్లిన్గా పని చేయించేటువంటి హక్కు ఎవరికి ఉంటుందంటే సెబీకు, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనేటువంటి దానికి, జస్ట్ లైక్ ఎవన్ పోలీస్ ఆఫీసర్, ట్రాఫిక్ పోలీస్ లాగా, అంటే వారిని చట్టానికి అనుగుణంగా స్టాక్ మార్కెట్లో అందరినీ ఈ నియంత్రించే అధికారము సెబీకి అనేటువంటిది ఉంటుంది. సో జనరల్లీ సెబీ ఈజ్ ఫంక్షనింగ్ త్రూ ది 10 మెంబర్స్. దీంట్లో ఎంతమంది ఉంటారు? 10 మెంబర్స్. అమాంగ్ దేర్ 1 చైర్మన్, 3 ఫుల్ టైమ్ మెంబర్స్, 3 పార్ట్ టైమ్ మెంబర్స్ ఉంటారు దీంట్లో. సో మొత్తం ఎంతమంది సెబీలో ఉంటారు? 10 మెంబర్స్ ఉంటారు. దానిలో ఒక చైర్మన్, 3 ఫుల్ టైమ్ మెంబర్స్ ఉంటారు, 3 పార్ట్ టైమ్ మెంబర్స్ ఉంటారు, 3 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు. ఓకే, సో 10 మెంబర్స్ ఉంటారు. 10 మెంబర్స్లో చూడండి 1 + 3 + 3 + 3 ఒక చైర్మన్ అండ్ 3 ఫుల్ టైమ్ మెంబర్స్, 3 పార్ట్ టైమ్ మెంబర్స్ అండ్ 3 ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. టోటల్లీ 10 మెంబర్స్ ఈ సెబీలో ఉంటారు. 1 + 3 + 3 అని మనం చెప్పవచ్చు. అండ్ సెబీ చైర్మన్ టెన్యూర్ ఎంత టైం ఉంటుంది? వాళ్ళ పదవీ కాలము 5 years ఉంటుంది, లేదా 65 years ఏజ్ వరకైనా పదవిలో కొనసాగించవచ్చు, లేదా 5 సంవత్సరాలు కాలపరిమితి వాళ్ళు సెబీ చైర్మన్గా ఉంటారు. సో విచ్ ఈస్ ది ఎర్లియర్ దట్ విల్ బి అప్లికబుల్? 65 సంవత్సరాల ముందు వస్తే పదవి విరమణ పొందాలి, లేకుంటే 5 సంవత్సరాలనే కంపల్సరీ కంప్లీట్ చేయాలి పదవి కాలంలో. ప్రజెంట్ సెబీ చైర్మన్ మాధురి పూరిబీచ్, అంటే ఇప్పుడున్నటువంటి ఎవరంటే తుహిన్ కాంటా పాండే. సో సెబీ చైర్మన్ ఎవరు అని మనకు ఇప్పుడున్నటువంటి భారతదేశంలో అంటే తుహిన్ కాంటా పాండే. Present chairman of SEBI, Securities and Exchange Board of India. ప్రజెంట్ చైర్మన్ ఎవరంటే తుహిన్ కాంటా పాండేగా మనం చెప్పవచ్చు. ఇతను ఎవరు అపాయింట్ చేస్తారంటే యూనియన్ గవర్నమెంట్, అంటే కేంద్ర ప్రభుత్వము అపాయింట్ చేస్తుంది. ద లిస్ట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ ఇండెక్స్. సో స్టాక్ మార్కెట్లో రకరకాల పేర్లు ఉంటాయి. ఏమేమి ఉన్నాయంటే డౌ జోన్స్ అంటే న్యూయార్క్ స్టాక్ మార్కెట్. అండ్ మెజర్మెంట్స్ అంటే ఒక్కొక్క కంట్రీ దాని యొక్క ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పాను నిఫ్టీ 50. సో ఈ సెన్సెక్స్ మనం స్టాక్ మార్కెట్లో మెజర్మెంట్ ఎట్లా చేస్తామో ఒక్కొక్క కంట్రీ ఒక రకంగా ఉంటుంది. డౌ జోన్స్ అనేటువంటిది ఇండెక్స్, దేనికి న్యూయార్క్ స్టాక్ మార్కెట్. నాస్డాక్ అనేటువంటిది నాస్డాక్. అండ్ నైకీ అంటే టోక్యో స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు దీంట్లో మెజర్మెంట్ చేస్తారు. FTSE అనేటువంటి లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు, ఇంగ్లాండ్ కంట్రీ వాళ్ళు. షాంఘై చైనా, దీని పేరే ఉంచారు, షాంఘై చైనా స్టాక్ మార్కెట్. అండ్ సైనెక్స్ అంటే సింగపూర్. మిడెక్స్ అంటే జర్మనీ. అండ్ హాంకాంగ్ స్టాక్ మార్కెట్. అంటే వివిధ కంట్రీస్ స్టాక్ మార్కెట్ యొక్క పేర్లు, మెజర్మెంట్ చేసేటువంటి ఇండెక్స్ మెజర్మెంట్ పేర్లని మనం చెప్పవచ్చు. సో దిస్ ఈజ్ ది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అబౌట్ దట్ సెబీ, NSE, తర్వాత రకరకాల ఇండస్ట్రీస్ గురించి మనం స్టడీ చేసాం. థ్యాంక్ యూ సో మచ్.